ఎస్టీ అట్రాసిటీ కేసు అని ఉంటుందన్నమాట. వాళ్ళని ఎవరన్నా కులం పేరుతో దూషించినా, నిందించినా, వాళ్ళకి అన్యాయం జరిగినా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు మీద కేసు పెట్టచ్చు. రాజారెడ్డి గారి రాజ్యాంగంలో ఏముంటుందంటే ఎస్సీలు ఎస్టీల మీదే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతారనమాట. చూసాం కదా మనం గత 2019 నుంచి 2024 మధ్యలో రాజారెడ్డి గారి రాజ్యాంగం అప్పుడు పీక్ లెవెల్లో అమలైందంటారు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా కొంతవరకు అమలు చేశారంట. ఇంకా రాజారెడ్డి గారు అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు అంటే రాజారెడ్డి గారికి మనవడు, ఆయన వారసుడు. మరి పరిపూర్ణంగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రాజ్యాంగాన్ని అమలు చేస్తారు కదా. సో అలాగా దళితుల మీద దాడి చేసి వాళ్ళ మీదే మళ్ళీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతారు. మనం న్యాయానికి చట్టానికి తలకు గుండాలని ఉంటుంది అంబేద్కర్ రాజ్యాంగంలో. దీంట్లో ఏంటంటే న్యాయాన్ని చట్టాన్ని పట్టించుకోకూడదు, మనం కోర్టులను పట్టించుకోకూడదు, జడ్జిలను పట్టించుకోకూడదు.